నమస్తే అండి విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ కాలింగ్. సార్ ప్రభు గారు, ఒక చిన్న పేరు మార్పు వల్ల ఒక కంపెనీకి దాదాపు 80 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. అవునండి. ఈ 80 కోట్ల నష్టం వల్ల వచ్చిన పర్యవసానాలు ఏంటంటే వెండర్స్కి ఇవ్వాల్సిన పేమెంట్స్ కూడా ఇవ్వలేకపోయారంట, కంపెనీలో ఉన్న స్టాఫ్కి ఇవ్వాల్సిన శాలరీస్ కూడా ఇవ్వలేక ఇబ్బందులు పడ్డారంట. అన్నీ ఆగిపోతాయి కదండి. అన్నీ ఆగిపోయినాయి. సో B9 బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ, దాంట్లో ఉన్న ప్రైవేట్ అనే పదాన్ని తీసేసి B9 బెవరేజెస్ లిమిటెడ్గా పేరు మార్చుకున్నారు. మీకు తెలిసి ఉంటుంది, బీర్ మేకింగ్ కంపెనీ బీరా. సో చిన్న పేరు మార్పు వల్ల 80 కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూసిందంట. ఒక్కసారి కొంచెం దాని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? ఇది ఢిల్లీ బేస్డ్ కంపెనీ అండి. ఇది నేమ్ చేంజ్ కోసం B9 బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లిమిటెడ్ ఫామ్గా చేయాలనుకున్నారు. కాజ్ ఏంటి? ఐపీఓకి వద్దామని. ఓకే, ఐపీఓకి వెళ్తున్నారు. ఐపీఓకి వద్దామని ఉద్దేశంతో ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్ ఉన్నప్పుడు ఐపీఓకి రావడానికి ఛాన్సెస్ లేవు. నేమ్ చేంజ్ వస్తే తర్వాత ఐపీఓకి రావచ్చు అని 2026లో రావచ్చు అని ప్లాన్ చేసుకున్నారు. సో ఏంటంటే షేక్స్పియర్ రోమియో జూలియట్ మీరు అప్పుడు వినే ఉంటారు. నేమ్ ఏముంది, అది నేమ్ అంత ఇది లేదని ఆ ప్లేలెట్లో ఉంది. పేరుకి లేదు, మనిషికి తప్ప పేరుకి అంత వాల్యూ లేదని. అది ఎగనెస్ట్ అయింది. ఇప్పుడు పేరే ఇంపార్టెంట్. కొంప ముంచింది. 1, 2 కాదు, 80 కోట్లు. 80 కోట్లు లాస్. అదే మామూలు అమౌంట్ కాదు కదా. ఇప్పుడు అదిగాక ఒక 3-4 మంత్స్ మొత్తం స్టాగ్నేట్ అయిపోయింది. కంపెనీ ఏం చేయటానికి లేదు. ఎందుకంటే ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లిమిటెడ్ ఫామ్ వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ 4 మంత్స్ పట్టిందండి. స్టాక్ ఆల్రెడీ ఉంది, స్టాక్ అమ్మలేదు, స్టాక్ బ్లాక్ అయింది. సో రిజిస్ట్రేషన్ చేయాలి, ఆ లేబుల్ మళ్ళీ అంటించాలి. సో ఈ ప్రాసెస్ లో మొత్తానికి సేల్స్ పడిపోయి స్టక్ అయిపోయి టోటల్ లాస్, శాలరీస్ ఇబ్బంది, అన్ని 4 మంత్స్ రెవెన్యూస్ మొత్తం బ్లాక్ అయిపోయింది. సో 4 మంత్స్ ఆగమాగం అయింది అనుకోవచ్చు ఒక రకంగా. అంటే చిన్న చేంజ్ మీరు అన్నట్టుగా ప్రైవేట్ లిమిటెడ్ లో నుంచి జస్ట్ ప్రైవేట్ తీసేసి B9 బెవరేజెస్ లిమిటెడ్ గా డిలీట్ చేసినందుకు, దాన్ని డిలీట్ చేసి మామూలుగా పెడదాం అన్నందుకు పర్యవసానం ఇది. శిక్ష. పేరులో అంత బలం ఉందండి. పేరే మెయిన్. ఎందుకంటే పేరు లేదనుకోదు. ఎందుకంటే ఒకసారి మార్కెట్ లో ఒక బ్రాండ్ వెళ్ళిందంటే ఆ బ్రాండ్ ని కదిలిచ్చారో పేరు బలం అంటారు, ఊరికే కాదు. అవునండి. ఏదైనా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కూడా అమ్మాయి పేరు బలం, అబ్బాయి పేరు బలం మీద నక్షత్ర ముహూర్తం చూస్తారు. సో ఇప్పుడు అర్థమవుతుంది పేరు బలం అనేది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది. అట్లా వీళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ కూడా ఇది చేశారు. సో మొత్తం 7 కంపెనీస్తో టైఅప్ ఉంది వీళ్ళకి. సేల్స్ అన్నీ బాగున్నాయి, బ్రహ్మాండంగా మంచి కంపెనీ, సేల్స్ బాగున్నాయి. వీళ్ళు అంటే ఇంటెన్సిఫైడ్ మార్కెట్ ప్రెషర్ వాళ్ళ మీద పడింది అనుకోవచ్చు ఈ 4 నెలలు. సో అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది అయినప్పుడు ఇదే కదా. అంటే క్రాఫ్ట్ బీర్ ప్రొడ్యూసర్స్ ప్లస్ ఇంటర్నేషనల్కి కూడా బీర్ సప్లై చేశారు. ఎందుకంటే వాళ్ళు బల్క్గా చేసినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ మార్చుకొని లేబుల్ మార్చుకొని వాళ్ళు చేసుకుంటారు. అట్లా అన్ని విధాలుగా బ్లాక్ అయ్యేదానికి అందరి నుంచి వాళ్ళకి ప్రెషర్ వచ్చి, సో ఆ ప్రెషర్ నుంచి బాగా ఇబ్బంది పడ్డారు. ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది పడ్డారు. అక్కడ శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి, రెవెన్యూ అయిపోయింది. సో FY 23లో కూడా 23% పడింది, 24లో 68% పడిందండి. దీనివల్ల 68% సేల్స్ కూడా బాగా పడిపోయింది. ఆ సంవత్సరం 638 crores, 748 crores ఉండాల్సింది 638, అంటే దాదాపు 68% పడిపోయింది. సో అంటే వైన్ వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తారంటే బెల్జియం నుంచి తెచ్చుకొని ఇదివరకు మొత్తం. సో వైన్ అనేది అక్కడ తయారైంది తీసుకొచ్చి ఇక్కడ మనం మళ్ళీ రీనేమ్ చేసుకొని ప్రాసెసింగ్ అంతా చేశారు. తర్వాత ఏంది, ఇక్కడే వైన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సో దాని ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి ఆ లోకల్ ప్రెషర్, వాళ్ళ ప్రెషర్ కూడా వీళ్ళ మీద పడింది. సో సేల్స్ లేదు, ఇటు ఆర్డర్స్ లేవు. సో డెఫినెట్గా దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఎక్కువ అంటే ఎప్పుడైతే రన్నింగ్ ప్రోడక్ట్ క్లిక్ అయిందో మళ్ళీ ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉన్నప్పుడు సపోజ్ సప్లై కనుక మనకి ఇది కాకపోతే ఆ డిమాండ్ బాగా పడిపోద్ది, బాగా ఇదైపోద్ది. దానివల్ల చాలా ఫేస్ అయ్యారు. ఒక చిన్న మిస్టేక్ మార్పు వల్ల
చిన్న మిస్టేక్ అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే స్టాక్ లేనప్పుడు అప్లై చేసి ఉంటే అది ఒక రకం ఉండేది. ఫుల్ స్టాక్ పెట్టుకున్నప్పుడు ఆ స్టాక్ బయటికి లేబుల్ మార్చకుండా అమ్మడానికి లేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీనివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఎవరైనా సరే ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలంటే చాలా కష్టం అండి. కొన్ని సంవత్సరాలు పట్టుద్ది ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని. ఆ క్రియేట్ చేసిన తర్వాత ఆ బ్రాండ్ నిలబడాలంటే చాలా ఉంటాయండి. సర్టెన్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా మనం నోకియా చూసాం, ఏమైంది, వాళ్ళు లేటెస్ట్ దానికి రాకపోయేది, అప్గ్రేడ్ కాకపోతే పోతున్నాయి కదా. ఎప్పుడైతే వాళ్ళు బెల్జియం నుంచి తెచ్చుకున్నారు సో వైన్, సో తర్వాత మనకి మెలకులు నేర్చుకుని ఇక్కడే వైన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. కానీ ఇట్లాంటి లోకల్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి మాక్సిమం ఇబ్బంది పడ్డారు బాగా. సో ఇవి ఏ కంపెనీ కూడా స్టార్టింగ్ లో చేయొచ్చు కానీ ప్రొడక్షన్ విపరీతంగా రన్నింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటి తప్పిదం చేస్తే విపరీతంగా లాస్ అవుద్ది. జనం కూడా ఇబ్బంది పడతారు, షేర్ హోల్డర్స్ ఇబ్బంది పడతారు, ప్లస్ ఎంప్లాయీస్ ఇబ్బంది పడతారు, మేనేజ్మెంట్ కూడా ఇది అవుతుంది. సో దట్స్ ద థింగ్ అన్న. సో మొత్తానికి బీరాకు వచ్చిన కష్టాలు, బీర్కి వచ్చిన కష్టాలు ఇవన్నీ. B9 బెవరేజెస్ బీర్కి వచ్చిన కష్టం ఒక 3 నెలలు ఆగమామైంది అనుకోవచ్చు ఒక రకంగా. రైట్ రైట్. సో మొత్తానికి పేరే కదా ఏముందనుకుంటే పేరులో ఉన్నంత బలం దేంట్లో లేదండి. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. కంపెనీ కానీ ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు కానీ ఆల్రెడీ రన్నింగ్ మార్కెట్ లో వాళ్ళ బ్రాండ్ క్రియేట్ ఉన్నప్పుడు అంటారు కదా పేరులో వైబ్రేషన్ అంటారు, ఇక్కడ వైబ్రేషన్ మిస్ అయింది. అవునండి. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళండి, మీరు ఇప్పుడు గవర్నమెంట్ అన్ని స్టేట్ లో వెంకటేశ్వర స్వామి పెడతా అంటున్నారు, బట్ తిరుపతి ఇది వస్తుందా? అది రాదండి. అది అక్కడ రాదు కదా, ఆ ఫీల్ రాదు, శేషాచలంలో ఉన్న ఫీల్ రాదు ఎక్కడ. ఆ బ్రాండ్ క్రియేట్ అయింది, ఇంకొక చాట్ రావాలంటే మళ్ళీ చేయాలంటే కష్టం కదా. అది ఒక ఫ్లో వచ్చినప్పుడు ఆ ఫ్లో తర్వాత కంటిన్యూస్ గా మనం దాన్ని తగ్గకుండా, బ్రాండ్ తగ్గకుండా మెయింటైన్ చేస్తేనే బెస్ట్. ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఏ కంపెనీ కూడా ఉంటే అందరూ హ్యాపీగా ఉండొచ్చు. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు.